కడప జిల్లా ప్రొద్దుటూరులో బీజేపీ నాయకులు విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. శివాలయం సర్కిల్ వద్ద బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఇక పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్డీఏ విజయం సాధించిన సందర్భంగా ఈ వేడుకలు జరిగాయి. ఈ విజయం దేశవ్యాప్తంగా జాతీయ భావాలకు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ మరింత బలపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మనకు జరుగుతున్న అనూహ్య పరిణామాలు మనం ముందు ఊహించినవే. ముఖ్యంగా బెంగాల్లో ఒక రాక్షస ప్రభుత్వం, అంటే ఆ రోజుల్లో రావణాసురుడు ఏ విధంగా ప్రజల్ని లేదా ఇక్కడ మునుల్ని అనేక ఇబ్బందులు పెట్టి మన నామమే జపించాలని ఎలా కోరాడో, ఆ విధంగా ఈ బెంగాల్లో మమతా గారు తన యొక్క మాటే చెల్లాలి, హిందువులందరినీ ఊచకోతపోయాలి, ఇలా ఒక బీభత్సమైనటువంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి మన మోడీ గారి ప్రభుత్వం ఒక చక్కటి ప్లాన్ ప్రకారం దొంగ ఓట్లను తొలగించడము, ప్రతి ఒక్కడ హిందువులందరికీ ధైర్యం చెప్పడము, అక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేయడము, కేంద్ర బలగాలను పంపించడము, ఇవన్నీ చేసి అవి అరికట్టగలిగారు. నిజంగా ఇది చాలా అనూహ్య పరిణామము. మనమందరం కూడా ఆశించింది ఈ ధర్మం కాపాడబడాలంటే ఎప్పటికైనా సరే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అదేవిధంగా మిగతా 2 రాష్ట్రాలు కూడా మనం ఊహించినవే. కాబట్టి మోడీ గారి ప్రభుత్వం ప్రపంచంలో